అదేవిధంగా 2022 నవంబర్ 17వ తారీఖు కూడా అదే తీశారు. మరి వారు ఎందుకు భయపడ్డారు? ఈ గవర్నమెంట్ తెలదు, లేకపోతే గవర్నమెంట్ ఆలోచించబడ్డారు తెలదు. ఈరోజు మనకి అత్యంత తక్కువ వేతనం రావడానికి కేవలం ఈ జాబ్ నాయకులు అనేది నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా ఉంటే మనం భవిష్యత్తు తరాల్లో ఒక ఆ పేరు రిటైర్మెంట్ వాళ్ళకి ఎంతో నష్టం జరిగిన పరిస్థితి మన భవిష్యత్తులో కూడా మనం ఈరోజు చెప్పుకోవడానికి 68% అనేది ఏ రోజు జరగలేదు. అదేవిధంగా మరి 2014లో చంద్రబాబు నాయుడు గారు 30% ఇచ్చారు. 45% ఏ కలిగి అంటే దాదాపు 75% మనకి హైక్ చేసిన పరిస్థితి ఉంది. 75% చేస్తున్నాము, 8%తో ఉన్నాం అంటే అంత దారుణమైన పరిస్థితికి ఏర్పడింది. దాన్ని అడిగే పరిస్థితి కూడా లేదు, పరిస్థితి చేశారు. కాబట్టి మనం ఈ విధంగా నష్టపోయిన విషయాలన్నీ కూడా, ఎందుకంటే బయట బతకూడదు ఎలక్షన్ ఎంప్లాయీస్ అమూలికి చెప్తారు ఎక్కువ, మీకేం పోయింది అంటున్నారు. కానీ పడే బాధగా పడే కష్టాలుగా వారికి వివరంగా విసర్జించండి. ఎందుకంటే వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళకి జీతాలు ఇవ్వని ప్రజలు మనకి శ్రీకాంత్ ఒక సీఎండీ వచ్చాడు. ఆ వచ్చిన నుంచి కూడా అటు గవర్నమెంట్ లోన్ ఇటు ప్రజల్లోను ఎలక్షన్ ఎంప్లాయీస్ అంటే ఒక వ్యతిరేక భావం ఏర్పడే విధంగా వాళ్ళకి జీతాలు ఎక్కువ వాళ్ళకి ఏం పోయిందని చెప్పారు. ఒక ఎస్టీ మీదకి వెళ్ళిన ఎలక్షన్ ఎంప్లాయీ తిరిగి ఇంటికి వస్తారు తెలవదు. ఒక ఉద్యోగం తిరిగి ఇంటికి వస్తున్నారని గ్యారంటీ లేని పరిస్థితిలో ఎలక్షన్ ఎంప్లాయీస్ అవుతున్నారు. కానీ వాటి మాత్రం ఎవరు పట్టించుకోకుండా వాళ్ళ జీతాలు ఎక్కువ అనేది ఒక నాలుగు ఇచ్చేసి మన మీద అనేకమైన వ్యతిరేక దాదాపు 27,000 చేసి కేవలం 4,000 పెంచాలంటే మీకు దగ్గర అందరూ చేశారు. తప్పనిసరి ఎందుకు కూడా దేశంలో పెద్దలను కూడా గమనించి వచ్చేది మన గవర్నమెంట్ తప్పనిసరిగా మేమందరూ కష్టపడి ఎలాగైతే పనిచేస్తాము, తెలుగుదేశం గవర్నమెంట్ గెలిపించుకుంటాము. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే జనసేన పార్టీ తరఫున ఇద్దరిని కూడా ఈ అధికారంలో తీసుకొస్తాము. దయచేసి మీరందరూ కూడా భవిష్యత్తులో ఎలక్షన్ ఎంప్లాయీస్ యొక్క స్థితిగతుల్ని బాగు చేయాలని, మాకు మెరుగైన జీవితాన్ని కల్పించాలని సభాగా మీకు వేడుకుంటున్నాను. అధ్యక్షత వహిస్తున్న మన రాష్ట్ర అధ్యక్షులు, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున విచ్చేసిన మన చీఫ్ గెస్ట్, ఎస్పెషల్లీ మన కారు ఉద్యోగుల గురించి పూర్తిగా ఎరిగిన మనిషి, మన సాధక బాధలు గుర్తించి రాబో కాలంలో గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మన పార్టీలో మన అందరి బాధలు కూడా చక్కదిద్దగల సమయస్ఫూర్తి చతురత కలిగిన అశోక్ బాబు గారికి, ఎమ్మెల్సీ గారు, మరి అదేవిధంగా మనకు వెన్నింటి అందరికీ ధైర్యం కల్పిస్తున్న టిఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షులు గారికి, మరి అదేవిధంగా జాతీయ అధికార ప్రతినిధి మాలాద్రి గారికి, మరి మనకు అందరికీ అత్యంత ఆప్తులుగా త్వరలోనే ఉన్నత పదవులు కూడా అలంకరించబోతున్న శివనాథ్ గారికి, మరి మనకు అన్ని విధాలా సహకరిస్తూ మన యూనిట్ స్థాపించినప్పటి నుంచి కూడా అన్ని అన్నదానాలు వ్యవహరిస్తూ ఈరోజు అడ్వైజర్గా ఉన్న సాంబశివరావు గారికి, మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ డిస్కమ్ కంపెనీ రీజనల్ డివిజనల్ రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన సభ్యులందరికీ కూడా నా నమోదు. ఉద్యోగస్తులు, ఒక ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఉద్యోగి కూడా ఆవేదనతో ఉన్నాడు. దానికి కారణం ఇప్పుడున్న పాలకులు, అధికారులు చేసే విధానాలు. దానివల్ల వేజ్ రివిజన్లో కూడా మనమందరం చాలా నష్టపోయాం. మనకు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు మీకందరికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులు పర్మిట్ చేస్తాను, ఉద్యోగస్తులు డిఏలు పెండింగ్ కూడా అనే ఉద్దేశంగా ఉద్యోగస్తులకు అందరికీ వరాలు ఇచ్చుకుంటూ పోయాడు. కాకపోతే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు పర్మిట్ అనేది ఎక్కడ లేదు. కాంట్రాక్ట్ లేబరు మేము మీరు చెప్పిన దాన్ని అడుగుతుంటే వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. ఈరోజు ఎటుండాలంటే చిన్న వాట్సాప్ మెసేజ్ పెడుతుంటే దాని మీద కేసు పెడుతున్నారు.
కరపత్రం వేయాలంటే భయపడుతున్నారు ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు. ఈరోజు పక్క ఉద్యోగితో మాట్లాడాలన్నా కానీ నాకు ఇది రాలేదని చెప్పడానికి కూడా భయపడే స్టేజ్ వచ్చింది. ఎందుకంటే ఉద్యమాల ద్వారానే కార్మికులు తమ సమస్యలు సాధించుకుంటారు. కాకపోతే ఈరోజు ఉద్యమం చేసే పరిస్థితి కాదు కదా, చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టి కూడా పరిస్థితి లేదు. 1906లోనే అప్పుడు గోర్కే అని అమ్మ అని ఒక నవలు రాశారు. దాంట్లో ఏం చెప్పారంటే ఆ రోజు కార్మిక నాయకులు ఏదైనా చిన్న కరపత్రం పెట్టుకొని దాంట్లో క్యారీలో పెట్టుకొని తీసుకెళ్లి కార్మికులకు అందరూ కూడా ఇది మన సమస్యలని అట్లాంటి దాంట్లో మీద అట్లా దాడి చేశారు అప్పట్లో. కానీ ఇప్పుడు చిన్న పక్కన మాట్లాడుతుంటే తీసుకుపోయి ఇదే తెలుగుదేశం నాయకుడు, ఇటు తెలుగుదేశం అనుకూలంగా ఉన్నాడు, మన గురించి చెప్తున్నారని పక్క వాళ్ళు చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక ఛాన్స్ అయిపోయింది, ఇక ఛాన్సులు లేవు. ఛాన్స్ ఇవ్వకూడదు కూడా. మీరందరూ కూడా, మీరే కాదు మీ కుటుంబ సభ్యులు, మీ పక్కన ఉన్న ఉద్యోగస్తులు, అటుపక్క ఉన్న ఎవరైనా సరే మీరు ఈరోజు పత్రికలో చూడొచ్చు. గ్రామ సేవకులు అయితేనేమి, అంగన్వాడీ కార్యకర్తలు అయితేనేమి, మున్సిపల్ కార్మికులు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ బాటలో ఉన్నారు. పార్టీ మన పార్టీ అంటే కార్మికులకి ప్రాముఖ్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆ రోజు నందమూరి తారకరామ గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన ప్రచారంలో కార్మికులు గుర్తుగా కాకి పట్లేసుకొని చేతున్నతం ఎక్కి 9 నెలల పాటు ప్రచారం చేసి అధికారంలో చూడడం ఈ పార్టీని. అక్కడే ఆయన స్పష్టంగా చెప్పారు తెలుగుదేశం పార్టీ కార్మిక పక్షం అని చెప్పి ఆ రోజు స్వయం నందమూరి తారకరామ గారు చెప్పారు. అదే పాటలో మన ప్రియతమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కార్మికుల పట్ల ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి. నిజంగా 2014 ముందు మన రాష్ట్రం కరెంటు కోతలతో అల్లాడుతూ ఉండేది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల పాటు కరెంటు అందించారు. దానిలో కీలక పాత్ర ఎవరంటే విద్యుత్ కార్మికులు చేసిన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు మన నాయకుడు ఆ విధంగా చేయగలిగాడంటే మీరందరూ ఎంతో కష్టపడి వర్షం అనక, ఎండనక, చలనక, ఎక్కడ కరెంటు ప్రాబ్లం వస్తే అక్కడికి వెళ్ళి మీరు పనిచేసి మీరు లైన్ అమ్మడే పొందుంచారు. కాబట్టి ఆ రోజు ఆయన 24 గంటల పాటు కరెంటు ఇవ్వగలిగారని చెప్పే సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నా, మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. గతంలో 2014 ముందు జీతాల పరిస్థితి ఇప్పుడు పరిస్థితి లాగే ఉండేది. ఎక్కువ వస్తే అర్థం కాని పరిస్థితిలో ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల మొదటి తారీఖే జీతం వచ్చే విధంగా ఆయన ఏర్పాటు చేశారు. 16,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలకి డబ్బు లేని పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా 30 రోజుల పాటు కుటుంబాన్ని వదిలిపెట్టి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసిన ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలని చెప్పి మిగతా పనులని పక్కన పెట్టి ఉద్యోగస్తులకు మోతానికి చెప్తున్న ఘనత తెలుగుదేశం పార్టీని సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక విద్యుత్ రంగమే కాదు, టోటల్గా అన్ని వర్గాల కార్మికులు వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటు విద్యుత్ టారిఫ్ మార్పు చేయడం ద్వారా కానీ, విద్యుత్ సంస్థ ద్వారా తెచ్చిన అప్పులు కానీ 64,000 కోట్లు, 64,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆదాయం 57 నెలల్లో వచ్చింది. ఆ మేరకు మన ఉద్యోగస్తుల జీతాలు ఏమైనా పెరిగాయా, లేదంటే వినియోగదారులకు సేవలు ఏమైనా పెరిగాయా, కరెంట్ కోతలు లేకుండా, లేదా పరిశ్రమలు కానీ వ్యాపార సంస్థలు కానీ ఏమైనా సరఫరాలు అంతరాయాలు లేకుండా ఏమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు ఉద్యోగుల యొక్క 64,000 కోట్ల రాబడులు వచ్చాయి 57 నెలల కాలంలో. వినియోగదారుల్ని పీడించి కానీ లేదంటే అప్పులు తెచ్చి కానీ 64,000 కోట్లు. మరి 2019లో మన వేజ్ బిల్ ఎంత ఉంది ఏమైనా మీరు ఎవరైనా సుమారుగా చెప్పగలరా? అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయి ఈయన ప్రభుత్వం వచ్చేనాటికి ఒక యాన్యువల్ శాలరీ లేదా మన ఎస్టాబ్లిష్మెంట్ బిల్
ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఏమన్నా ఒక 1000 కోట్లు ఏమన్నా తేడా ఉందా? 1000 కోట్లు ఏమన్నా పెరుగుతుందా? అది మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసి, అంటే ఉద్యోగస్తుల పైన ఇంక్లూడింగ్ ఇంజనీర్లు అందరి పైన ఒకవేళ పెరుగుంటే ఆయన ఇచ్చుంటే ఒక 500 కోట్లు, ఒక 1000 కోట్లు 2019కి 2023 మధ్యకి తేడా వచ్చి ఉండొచ్చు. మిగిలిన 63,000 కోట్లు ఏమైంది? మన ప్రభుత్వ రంగంలో పవర్ ప్లాంట్ దాని మీద ఏమైనా ఖర్చు అయినాయా? ఏమీ లేదు. మనకి చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న ఇన్స్టాల్ కెపాసిటీ 19,000 మెగావాట్లు ఏదైతే ఉందో అది తప్ప అదనంగా ఈయన ఇన్స్టాల్ చేసింది ఏమీ లేదు. ఏమైనా ఉందా? మరి అదనంగా ఈయన ప్రభుత్వ రంగం ద్వారా మన విద్యుత్ ప్లాంట్లు పెట్టి దానికోసం ఖర్చు అయింది ఏమి లేదు. మరి దేని ఖర్చు అయింది? 50,000 కోట్లు షిరిడి ఎలక్ట్రికల్స్కి వెళ్ళాయండి. దేని ఖర్చు అయింది? 63,000 కోట్లు ఎటుపోయింది? ఎటుపోయింది? షిరిడి ఎలక్ట్రికల్స్కి ఎక్కడ పోయిందంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు 15,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ విద్యుత్ కొనడానికి ఖర్చు పెట్టాడు. దాంట్లో ఎంత కొట్టేశారో మీ అందరికీ తెలుసు. ఎంత? 15,000 కోట్లు. అవసరమా? మనం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మనం ఇతర రాష్ట్రాలకి కరెంట్ అమ్మాం. మనకి తిప్పి కొడితే 12,000 మెగావాట్లు మనకున్న డిమాండ్. ఇది పీక్ డిమాండ్. మామూలు సరాసరి అయితే 10,000 మెగావాట్లు మనకుండే డిమాండ్. కానీ మనకుండే ఇన్స్టాల్ కెపాసిటీ 19,000 మెగావాట్లు. మనం బయట కొనాలి. నువ్వు సరిగా బొగ్గు కొనకుండా ఆర్టీపీపీ నడపవు, ఇక్కడ 4 తాతారావు థర్మల్ స్టేషన్ నడపవు, లేదంటే రాష్ట్రంలో ఉండే ఇతర నానా పవర్ ప్లాంట్లు నడపకుండా ఈరోజు అట్లాగే సోలార్ విండ్ పవర్ వాటిని లేనిపోయిన అనవసరమైన వివాదాలు తెచ్చి మైలవరం సోలార్ ప్లాంట్ పగలగొట్టి వాళ్ళ దగ్గర డబ్బుల కోసం నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఎంఓఏలన్నీ కూడా క్యాన్సిల్ చేసి అట్లా సోలార్ విండ్ పవర్ ని 2 ఏళ్ల పాటు నానా నాశనం చేస్తారు. ఎమ్మెల్సీ గౌరవనీయులు అశోక్ బాబు గారికి, మాల్యాద్రి గారికి, మా సోదరుడు పట్టాభి గారికి, అంతేకాకుండా టీఎన్టీయూసీ అధ్యక్షుడు రఘు గారికి, ఈ సంఘం మిగతా పెద్దలందరికీ, వేదికను అలంకరించిన వేదిక ముందున్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ కార్మికులందరికీ ముందుగా నా నమస్కారం. మనం ముందుగా మిమ్మల్ని అభినందించాల్సిన విషయం ఏంటంటే, నిజంగా కరోనా సమయంలో ఒక 3 డిపార్ట్మెంట్లే పనిచేసినాయి. ఒకటి హాస్పిటల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ఈ ఎలక్ట్రిసిటీ సిబ్బంది తప్పితే వేరెవరో పనిచేయడం అనేది అత్యాసక్తి కాదు. అటువంటి సమయంలో ప్రపంచం అంతా భయపడే సమయంలో మీరు ముందుకొచ్చి మీ సేవలు రాష్ట్రమే కాకుండా ప్రపంచం మొత్తం చూసింది. ముందుగా రాష్ట్ర ప్రజల తరఫున, పార్టీ తరఫున ముందుగా అటువంటి సేవా కార్యక్రమం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా ప్రకృతి విలువ ఎక్కడ తాండవించినా, అర్ధరాత్రి అయినా ఇళ్లలోంచి బయటకు వచ్చి, ఒక వర్షం వచ్చినా కూడా కరెంటు పోతుందంటే ముందు బయటకు వచ్చి మళ్ళీ కరెంటును రిస్టోర్ చేసే బాధ్యత కూడా మీరే తీసుకుంటున్నారు. ఇటువంటి గొప్ప పనులు చేయగలిగిన మీ అందరికీ తరఫున నేను ఉండి వాళ్ళు మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు టీఎన్టీయూసీలో ఆర్గనైజ్డ్ సెక్టర్లో మీరు 5,000 మంది సభ్యులు, అంటే మీదే పెద్ద ఆర్గనైజేషన్ అనుకుంటా. టీఎన్టీయూసీ అనుబంధ సంఘాలు ఆర్గనైజేషన్ సెక్టర్లో మీదే పెద్ద సంఘం. ఇటువంటి సంఘం ఇంకా పెద్దలు మాల్యాద్రి గారు చెప్పినట్టు ఇంకా సంఘం 25,000-30,000 మంది సభ్యత్వం రావాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే, మా కొండపాడు మున్సిపాలిటీ ఈ మధ్య తెలుగుదేశం గెలిచింది, ప్రతికూల పరిస్థితిలో గెలిచింది. అది కూడా ఓన్లీ ఈటీపీఎస్ ఎంప్లాయీస్ వల్లే గెలిచిందని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు. మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నాం, ఒక్క ఛాన్స్తో మనం చాలా నష్టపోయాం, మోసపోయాం. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే 2014లో విడిపోయిన రాష్ట్రానికి
ఆయన ఎంత అవసరం అయిపోయిందో ఇవాళ 2019లో మోసపోయిన రాష్ట్రానికి ఆయన అవసరం ఎంతో అవసరం. కాబట్టి మనం ముందుగా ప్రతి ఒక్కరికి మీ విద్యుత్ రంగంలో రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఇంటికి మీ అవసరం ఉంటుంది. మనం అందరం ప్రచారకర్తలుగా వెళ్ళి ఈ దుర్మార్గులు చేసే పరిపాలన మనం ప్రజలకు వివరిద్దాం. మీ అవసరం లేని ఇల్లే లేదు ఈ రాష్ట్రం మొత్తం మీద. కాబట్టి మీరందరూ తప్పకుండా కృషి చేసి ఈ దుర్మార్గుని పారదోదాం. అంతేకాకుండా పెద్దలు చెప్పినట్టు ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం రావటం కాదు, 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాలు పైగా తెలుగుదేశం అభ్యర్థులు గెలవాలని మనం అందరం కోరుకుందాం. ఈ దొంగ ప్రభుత్వాన్ని అడ్రస్ లేకుండా చేద్దామని కోరుకుందాం. మనం ఇవాళ సంక్షేమం అభివృద్ధి కాదు, ఆత్మవిశ్వాసం కావాలి. మన పిల్లల భవిష్యత్తు, మీరు చాలా మంది పెద్దలు ఉన్నారు, త్వరలో రిటైర్ కాబోతున్నారు, కానీ మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. మన పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే అటువంటి ఆత్మవిశ్వాసం ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తిని గెలిపించుకుందాం. మన యువ నాయకుడు యువగలం ద్వారా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా మన లోకేష్ గారు తెలుసుకున్నారు. అంతేకాకుండా వేదిక 4 పెద్దలు ఉన్నారు. రేపు రాబోయే ప్రభుత్వంలో వారు క్రియాశీలక భూమి పోషించబోతున్నారు. వారందరి ద్వారా మీ సమస్యల్ని మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుపుకుని మన సమస్యలను పరిష్కరించుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి ఆప్త మిత్రులు, రాష్ట్ర అధ్యక్షులు పర్వతనేని సాంబశివరావు గారికి, మసూదన్ రెడ్డి గారికి, సుగుణాకర్ రావు గారికి, శ్రీరామూర్తి గారు, కోగంటి వెంకటేశ్వర గారు, అదేవిధంగా నా సోదరుడు టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు గారికి, అదేవిధంగా పెద్దలు శాసనమండలి సభ్యులు పక్షూరి అశోక్ బాబు గారు, అంతేకాకుండా నాకు అత్యంత ఆప్తులు, ఎన్నో సంవత్సరాలుగా మేము మంచి స్నేహితులుగా ఉన్నాం. మరి ఈ రోజున పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఏమీ ఆశించకుండా ముందుకు వచ్చి పార్టీకి అండగా నిలబడుతూ అనేక సేవా కార్యక్రమాల్ని చేస్తున్నటువంటి మంచి మనసున్న వ్యక్తి కేసీఆర్ చిన్ని గారికి, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సరే, వచ్చి కూర్చోగానే నా చేతిలో ఈ కాగితం పెట్టారు. సార్, మా డిమాండ్స్ న్యాయబద్ధ సమస్యలు అని చెప్పి. సరే, చూస్తే ఫస్ట్ పాయింట్ చూడగానే నవ్వాలి ఆడవాళ్ళు అర్థం కాల. నేను చాలా సంఘాల యొక్క డిమాండ్స్, ఉద్యమాలు అన్నీ చూశాను. కానీ మొదటి డిమాండ్ ఏంటి అంటే ప్రతి నెల 1వ తారీఖున జయంత్రాలు చెల్లించాలి. ఇది ఒక డిమాండ్ అండి. అంటే ఎంత సన్నాసి ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉందో అర్థం చేసుకోవాలంటే ఈ ఫస్ట్ పాయింట్ చాలు. అంటే దీనికోసం కూడా మీరు పోరాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజున. అంటే నేను చాలా మంది సార్ మాకు మంచి టీఆర్సీ ఇవ్వండి, లేదంటే అదనంగా అవి కల్పించండి, ఇవి కల్పించండి అని అడగడం చూసా. కానీ ఎంప్లాయీస్ సార్ మాకు జీతం ఇప్పించండి సార్, 3వ తారీఖు జీతం సార్ అని డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి దాపురించింది వాళ్ళు, ఈ సైకో వాళ్ళు. అంటే దానికి కారణాలు సరే మాలేంద్ర గారు చెప్పారు. ఇది 8,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది, ఎలా ముంచింది, ఎంత బాధింది, అన్ని గణాంకాలతో సహా చెప్పారు. అంటే వనరులు ఉండి కూడా, నేను డబ్బులు లేక కాదు, డబ్బులు ఉండి అన్ని రకాలుగా దోచుకుంటూ, అప్పులు తెస్తూ, సామాన్యుల్ని బాధేస్తూ, మీకు మాత్రం జీతాలు ఇవ్వడానికి మాత్రం మనసు కాదు. ఎవరికి దోచిపెట్టాలని మనసు వస్తుందంటే ఇందాక ఇంకో తమ్ముడు పేరు చెప్పాడు, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. 3వ తారీఖున టెన్షన్గా షిరిడి సాయి బిల్లు క్లియర్ అయిపోవాలి. వేరే ఏ కంపెనీలకి లేనటువంటి సౌకర్యాలు, మిగతా కంపెనీల కాంట్రాక్టులు అందరూ నెలల తరబడి ఆ కతార్ మే అని చెప్పి సౌండ్ ఏర్పడుతుంది, యూఆర్ ఇన్ క్యూ. కానీ వీళ్ళకి మాత్రం రెడ్ కార్పెట్ ఉంది. ఇవాళ ఈ ఫోన్లో నా దగ్గర ఒక జాబితా ఉంది. ఎవరెవరు ఈ 5 ఏళ్ళగా ఏ డిస్కౌంట్లో ఎవరెవరు తాడేపల్లి పంపకి చెంచాగిరి చేస్తా ఉన్నారు, ఎవరెవరు బూట్ పాలిష్ బాగా చేస్తా ఉన్నారో లిస్ట్ అంతా ఉంది. కాబట్టి వాళ్ళందరి సంగతి తేలుస్తాం. ఈసారి మన ప్రభుత్వం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి,
తాట తీసే ప్రభుత్వాన్ని చూస్తారు. ఇప్పుడు ధర్మంగా న్యాయంగా ఉండటం అనేది కరెక్టే, కానీ దుష్ట శిక్షణ కూడా జరగాలి. మనం అతి మంచితనం కూడా అది కరెక్ట్ కాదు. మనం ఆ రకంగా ఉండబట్టే ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ప్రతి సెక్టర్లో ఇప్పుడు లోకేష్ గారు అందుకని ఎర్ర బుక్ చూపిస్తా ఉన్నారు. అదేమి కామెడీ కాదండి, ఖచ్చితంగా చూస్తారు మీరు. ఎర్ర బుక్ లో నమోదైనటువంటి ప్రతి పేరు వాళ్ళ పరిస్థితి రేపు ఎంత దుర్భరంగా ఉంటుందో వాళ్ళని సర్వీసుల నుంచి తొలగిస్తాం, జైలులో పడేస్తాం, అవసరమైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొత్త బ్లాక్ కట్టిస్తాం. మన సినిమా బ్లాక్ పెట్టారు కదా, జగన్ రెడ్డి పేరుతో బ్లాక్ కట్టిస్తాం. ఆ బ్లాక్ లను మొత్తాన్ని పంపిస్తాం. బాగుంది, మంచి మంచి పేరు పెట్టి ఎవడెవడు ఎంత మింగాడో, ఎవడెవడు ఏ రకంగా హింసించాడో ఆ లిస్టు ప్రకారం మొత్తాన్ని దోస్తాం అక్కడికి. శేష జీవితం ఇవాళ కొత్తగా పెట్టాడు, ఆడుదాం ఆంధ్ర అంట మన సైకో. సరే 5 సంవత్సరాల నుంచి కంప్లీట్ గా ఆట ఆడుకుంటానే ఉన్నాడు. మరి మీతో కబడ్డీ ఆడాడో, ఫుట్బాల్ ఆడాడో మీరు డిసైడ్ అవ్వాలి. కలిపి ఆడేసాడా? మీరంటే చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులు అయితే అందరినీ ఒక్కొక్కరికి ఒక గేమ్ కేటాయించాడు, మీకు అన్ని ఆటలు ఆడేసాడు. కాబట్టి అత్యంత ఇష్టలు అన్నమాట మీరు. కాబట్టి వీళ్ళందరినీ లోపల పంపించి అప్పుడు ఆడేస్తారు కదా ఆటలు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనూ, విశాఖపట్నం సెంట్రల్ జైల్లోనూ అక్కడ ఈ ఆటలన్నీ కూడా ఆడుతాం. కాబట్టి ఏదేమైనా ఇంకా 100 రోజుల్లోకి వచ్చాం. ఈ 100 రోజులు కూడా మనందరం కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. కాకపోతే చిన్ని గారు చెప్పినట్టు టార్గెట్ 160, కొట్టే దెబ్బ కూడా మామూలుగా ఉండకూడదు. ఏదో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అంటారు కదా, ఆ టైప్ లో ఉండాలి కొట్టే దెబ్బ కూడా. మొన్ననే విశాఖపట్నం దగ్గర ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూపించాం. ఒకే వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బాలయ్య బాబు వీళ్ళందరూ కూడా కలిసి కూర్చున్నటువంటి ఒక బ్లాక్ బస్టర్ బొమ్మ చూపించాం. దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో కూడా మీరు రేపు చూస్తారు. కొంపలో ఎగిరేగి పడతా ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లే ఈ సైకో. ట్రాన్స్ఫర్లు అంట, ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చూసాం కానీ ఈ ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఏంటంటే, మంత్రుల ట్రాన్స్ఫర్లు అసలు అంటే వాళ్ళు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు ఒక ఊళ్ళో పనికిరానటువంటి చెత్త ఇంకో ఊళ్ళో పనికి వస్తుందా? విడుదల రజని చిలకూరుపేటలో చెత్త అంట, గుంటూరులో బంగారం అంట, వేమూరులో వేరు నాగార్జున చెత్త అంట, ఇంకో ఊరిలో ఆయన తలతలా మెరిసిపోతాడంట. ప్రజలు ఉన్న గొర్రెల్లా కనపడతా ఉన్నారా? సో అట్లా ప్రజలు ఇంకా కూడా మోసం చేసే ప్రయత్నాలు ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మనం కూడా నడుము బిగించి ప్రతి ఒక్కరూ పార్టీ కుటుంబ సభ్యులుగా కలిసికట్టుగా పనిచేసి తిరిగి మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. మంచి రోజులు మళ్ళీ మనమే సంపాదించుకుందాం. ఈ రకంగా 1వ తారీఖునే జీతాలు ఇవ్వండి అని డిమాండ్ చేసేటటువంటి పరిస్థితులు రాకుండా, ఎందుకంటే టెన్షన్గా ఇవాళ ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు దేని గుర్తు చేసుకుంటా ఉన్నారంటే, ఆ రోజున ఇబ్బందులు లేవా, కష్టాలు లేవా? అయినా ఏ రోజునైనా ప్రజలపైన ఒక్క పైసా భారం మోపారా? కరెంటు ఛార్జీలు పెంచారా? ఇష్టానుసారం అప్పులు చేశారా? మీకు జీతాలు ఇవ్వకుండా మిమ్మల్ని ఏడిపించారా? ఎక్కడ కూడా ఎవరిని బాధ పెట్టాల. మరి అవన్నీ గుర్తొస్తున్నాయి లేదా మీకు? ఇవాళ 1వ తారీఖున అందరూ గాల్లో చూడాలి, 10వ తారీఖు, 15వ తారీఖు గుళ్ళు గోపురాలు ఏదో పూజలు చేసుకోవాల్సిన అయ్యా మాకు ఇప్పించండి చేద్దాం అని చెప్పి. సో అట్లా అటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రిగా సాధించుకున్నాం. అదేవిధంగా ఈ రివర్స్ గేర్ ప్రభుత్వం, పిఆర్సీ కూడా రివర్సే. ఎవరైనా ఐఆర్ కంటే ఎక్కువ ఫిట్మెంట్ ప్రకటిస్తారు,
ఈయన గారు 27% అయ్యారంట, ఫిట్మెంట్ 23% అంట. ఇది ఎక్కడ వింటున్నాం అండి? హెచ్ఆర్ఏ మైనస్. ఈ రివర్స్ గేర్ ఎక్కడన్నా మనం చరిత్రలో వినా? మీ సంగతి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 2014లో 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ 30% మీకు ఇచ్చారా లేదా? 2018లో 25% ఇచ్చారా లేదా? కానీ ఈ సైకో వాడు ఎంత ఇచ్చాడు? 8% దృష్టి చేస్తా ఉన్నాడు మీకు. చిన్నగా చెప్పారు, కోవిడ్ టైంలో ప్రాణాలకి తెగించి మీరందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్, మీరందరూ ఫ్రంట్ లైన్ వారియర్స్. అటువంటి వ్యక్తులు మీకు చిల్లర వేస్తాడా? వీడికేమో ఊరికి ఒక ప్యాలెస్ కావాలా? రిస్కొండకి గుండు కొట్టించి అక్కడ 500-600 కోట్లతో ఒక ప్యాలెస్, దానికి మాత్రం డబ్బులు కొనలేదండి. ఆ ప్యాలెస్ లో బంగారపు పోత పూసినటువంటి బాత్ టబ్లంట, రకరకాలుగా కథలుగా వింటూ ఉన్నాం. వాటికి మాత్రం ఎక్కడా డబ్బుకు లోటు ఉండదు. కానీ వద్దు సార్, మాకు అటువంటి విలాసాలకు మేము దూరం. చంద్రబాబు నాయుడు గారికి అసలే లేవు. 100 రోజుల తర్వాత దుబాయ్ రాజుకో వేలంపాటి సంబంధమైంది. సో అంటే తన విలాసాల కోసం విపరీతంగా ఖర్చు చేస్తూ సామాన్యులను అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ ఎంత తీవ్రమైనటువంటి ఆగ్రహం, ఇవాళ ఎంతమంది స్వర్ణాంధ్రప్రదేశ్ కాస్త సమ్మె ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది. ఆందోళన ఆంధ్రప్రదేశ్. ఒక అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, శానిటరీ వర్కర్స్, సర్వశిక్ష అభియాన్ వాలంటీర్లు, ఆఖరికి వాలంటీర్లు ఏదో నా సైన్యం అన్నాడు. ఇవాళ వాళ్ళు కూడా రోడ్డుని పడేసాడు. అయిపోయింది, ఆ సినిమా కూడా కాలిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇవాళ రోడ్లపైకి వచ్చారంటే దగా పడినటువంటి పరిస్థితుల్లో. వాళ్ళు ఇప్పుడు ఈ డిమాండ్స్ అని ఒక్కసారి మీరు చూస్తే కొత్తగా ఏం అడగట్లేదండి. ఈ సైకో గాడు ఏదైతే హామీ ఇచ్చాడో అదే వాళ్ళు అడుగుతా ఉన్నారు. సిపిఎస్ రద్దు చేస్తానా లేదా అదే అడుగుతా ఉన్నారు. ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ నువ్వేం చెప్పావు, తెలంగాణ కంటే 1000 రూపాయలు అధికంగా ఇస్తానన్నావు, అదే అడుగుతా ఉన్నారు. అంతకుమించి ఏమో అదనంగా అడగట్లేదే, గొంతుల కోరికలేమో అడగట్లేదే. ఇవాళ మీ డిమాండ్స్ లో న్యాయబద్ధం కానటువంటి డిమాండ్ ఏముంది? దీనిలో ఏమీ లేవు. ఇవాళ గతంలో నువ్వు ఏమి హామీలు ఇచ్చావో అవి నీకు గుర్తు చేసి ఇంకా 3 నెలల్లో పోతా ఉన్నావు, నువ్వు మా పరిస్థితి ఏంటని అడుగుతా ఉన్నారు. ఈయన గారు మాట తప్పడంట, మడమ తిప్పడంట, బైబిల్ అంట, ఖురాన్ అంట, భగవద్గీత అంట. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారండి. మాట్లాడినటువంటి ప్రతి మాట మోసంగా ఇవాళ మన ముందు కనపడతా ఉంది. ప్రతి ఒక్క హామీని పుట్టదాఖలు చేశాడు కాబట్టి ఇవాళ వీడిని సైకో అని చెప్పి పిలుస్తా ఉన్నారు. సో ఇవాళ ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారణం జగన్ రెడ్డి. దాని యొక్క ఫలితం ఇవాళ ఏదో ఉత్తుత్తి బటన్ మాట్లాడుతూ ఉన్నాడు కదా, రేపు నిజమైన బటన్ మీ చేతుల్లో ఉంది. నిజమైనటువంటి బటన్ రాష్ట్ర ప్రజల చేతుల్లో ఉంది. ఈ సైకో జగన్ కి ఊస్టింగ్ ఇచ్చినటువంటి బటన్ ఉంది. ఆ బటన్ నొక్కుతారు. ఆ బటన్ నొక్కితే దాని దెబ్బ ఏ విధంగా ఉంటుందో రేపు చూస్తాడు. కాబట్టి ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. అప్పటి వరకు కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఎల్లప్పుడూ కూడా మీ వెనక మేమందరం, అశోక్ బాబు గారు కానీ, నేను కానీ, చిన్ని గారు, మాలయాద్రి గారు, పార్టీ నాయకత్వం మొత్తం కూడా మీ వెనక ఉంటుంది. రేపు మన ప్రభుత్వం, ఒక మాట చెప్పి ముగిస్తాను, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదే ఒక ఫిర్యాదు మీ దగ్గర నుంచి ఏదైతే వస్తుందో ఆ ఫిర్యాదు రాకుండా చూసుకునే బాధ్యత మాది. చంద్రబాబు గారిని కలవాలంటే మేము గంటల తరబడి వేచి చూడాలి సార్, లోకేష్ గారి అపాయింట్మెంట్ దొరకదు సార్ అని మీరు నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి రానేమో. ఆ బాధ్యత మనందరం కూడా తీసుకుంటాం. ఈరోజు సమావేశానికి హాజరైన గురువు గారు మాన్యాద్రి గారికి, ఇటు అని గారికి, అక్క గారికి, మా టీఎన్టీసీ వీరుడు రఘురామరాజుకి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్మిక సంఘం యొక్క నాయకులు, అలాగే సభ్యులందరూ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే 1:30 కూడా మీరు
అలాగే మీకు అభినందనలు కూడా చెప్పాలి. 41 సంవత్సరాలుగా కంటిన్యూగా డైరీ ఓపెన్ చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఫస్ట్ ముఖ్యమంత్రి నాకు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర చేయించాలి, చంద్రబాబు నాయుడు గారు చేయించాలంటే నేను తిట్టాయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసేది నువ్వు ట్రేడింగ్ నిన్న పిలవాలి, 2000 డైరీ ఓపెన్ చేసినంటే నువ్వు పోయి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి గదిలో ఓపెన్ చేసి బయటకు రావడం వస్తే ఈ యూనియన్ ఎప్పుడు డెవలప్ అవుతుందో నువ్వు ఇలాగ ఉంటావని చెప్పాను. ఆయన బాధపడ్డా సరే, ఎందుకంటే నేను ఇప్పుడు రాజకీయాలు బాధపడుతున్నాను. కేవలం హౌ టు స్ట్రెంగ్థెన్ ది ట్రేడ్ యూనియన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, దాని అప్రోచ్ ఎలా ఉండాలి, దాని మీదే మాట్లాడుతున్నాను. లాస్ట్ డైరీ ఓపెన్ చేసాం, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. ఈ మధ్యలో డైరీలో రాయి దగ్గర ముఖ్య సంఘటనలు అచీవ్మెంట్స్ మీ దగ్గర ఉన్నాయా? జనరల్ సెక్రటరీ రిపోర్ట్ ఇచ్చాడు. అంటే మన పర్ఫార్మెన్స్ అనేది ఎందుకు ఎస్ఓపి పెట్టి జీతాలు కట్ చేస్తున్నారు, ఫీజు కాల్కి టైం కట్టండి కాకపోతే 50 రూపాయలు. అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ సైన్స్ వచ్చేసింది ఆల్రెడీ. ఆ సైన్స్ ఎందుకంటే మనకు లేదు. ఇప్పుడు బ్రిటిష్ ఎంపైర్లో అక్కడ ఇండస్ట్రియల్ జరిగినప్పుడు 12 hours నుంచి 8 hours తీసుకొచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ అండ్ ఆర్ ప్రొడక్షన్ ఇక్కడ పెట్టారు. అది ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి అది కార్పొరేషన్ ఒకటే కాదు, ట్రేడింగ్ కూడా ఉపయోగం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఫిటెస్ట్ మ్యాన్ విల్ సర్వైవ్, ఫిటెస్ట్ ఇన్స్టిట్యూట్ విల్ సర్వైవ్. ఐరన్ తయారు చేస్తున్న టాటా కంపెనీ సాఫ్ట్వేర్లోకి వచ్చి TCS గా నౌ ఇట్ ఇస్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. సంబంధం లేని ఫీల్డ్ ఇది. ఎందుకంటే దట్ ఈస్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ది టీమ్. అలాగే ట్రేడింగ్లో కూడా మీరు హార్డ్ వర్క్ చేయాలి. రెండోది విజన్ ఉండాలి. మీరు ఇందాక చెప్తున్నారు, ఒక సంవత్సరంలో 1000 సర్వీసులకి 18.9 ఉన్నారు, 1.8. ఎందుకున్నారంటే టెక్నాలజీ. మీరు 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, అంటే 1970-65 ప్రాంతాలకు వెళ్తే ఇంట్లో పనిచేయడానికి కొబ్బరి పొలానికి ఒకళ్ళు, ఆవులు మొదలయ్యేటానికి ఒకళ్ళు, ఇలా రకరకాల ఎవరి పనులు చూస్తున్నారు జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు ఇవాళ జనరేషన్ ఫ్యామిలీ చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్, అబ్బాయి అమ్మాయి అంటారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆవిడ పడే ఇబ్బంది, మార్నింగ్ 5 లేసి పిల్లలు బ్రేక్ఫాస్ట్ క్యారేజ్ కట్టి వాషింగ్ మిషన్ వేసుకుని, ఇంకా అది వర్కింగ్ క్లాస్ వచ్చేసి మనం చెప్పలేము. అన్ని పనులు ఒకటే చేసుకుంటుంది. అంతకుముందు జాయింట్ ఫ్యామిలీలో 4 దగ్గర చేశారు, కానీ వాళ్ళు ఓన్లీ వన్ ఉమెన్ ఈజ్ అటెండింగ్ బికాస్ ఆఫ్ మెకనైజేషన్. ఈ మొత్తం సైన్స్ కారణం ఏంటి? పవర్. పవర్ లేకపోతే సైన్స్ డెవలప్ అయ్యేది కాదు. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ మీటర్ రీడర్స్ వచ్చి సిఐటి వాళ్ళు అలంకారంలో ధర్నా వేసేశారు. వాళ్ళకి నెంబర్ ఆఫ్ మీటర్స్ తగ్గించారు. పిలిస్తే వెళ్ళాం. నేను ఒకటే చెప్పాను, వాళ్ళు ఏదో యుద్ధం చేస్తూ ఏదో చేసి నిలబెట్టుకుంటారా, రేపు పోస్ట్ పెయిడ్ మీటర్స్ వస్తే మీ జాబ్ ఏంటి? టెలిఫోన్ బూత్ చూసాం, టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆఫీస్కి వెళ్ళి రంగాలు బుక్ చేసిన స్టేజ్ కాడ నుంచి STD బూతులు, రూపాకాయలు, అవన్నీ కూడా ఇవాళ మ్యూజియంలో పెట్టేశారు. ఎందుకని? మీకు ఢిల్లీ ఫీల్డ్ వైర్ కాడ నుంచి కోయాక్సిల్, ఆప్టిక్ ఫైబర్, ఆప్టిక్ ఫైబర్స్ కూడా చాలుతున్నారు. ఇంకా టెక్నాలజీ పెరిగినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసిన కెపాసిటీ ఆర్గనైజేషన్స్ ఉండాలి, దాన్ని అప్రోచ్ అయ్యే విధానం యూనియన్స్ ఉండాలి. ఇది లేకుండా మనం ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతే దానివల్ల ప్రొడక్టివిటీ ఉండదు, పర్పస్ కూడా ఉండదు. నేను మీకు ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ వెరీ నైస్ మ్యాన్ బై హార్ట్.
but at the same time, he is the father of electricity reforms in India. ఖచ్చితంగా రిఫార్మ్స్ జరుగుతాయి. వాళ్ళ పక్కన మన పక్కన ఎలిపేట టవర్ ఉంది, 437 బ్లాక్స్ అక్కడ వెనకొస్తున్నాయా తెలిసే వాళ్ళకి గుంటూరు వాళ్ళకి ఎందుకు లేవు? దట్ ఇస్ ద టెక్నాలజీ వేర్ ఏ స్మాల్ కంప్యూటర్ విల్ డివైడ్ ది కన్సంప్షన్ ఆఫ్ ఈచ్ ప్లాట్. అదే మీరు 30 సంవత్సరాల కింద బాంబేకి వెళ్ళి కనుక చూస్తే ప్రతి ఇంటికి ఒక మీటర్ ఉండేది, ఇన్ని వైర్లు ఎంత కనబడడం ఉండేది. ఈవెన్ టెలిఫోన్స్, ఒక అపార్ట్మెంట్ టెలిఫోన్ ఇంతవరకు ఉండే ఒక పెద్ద ఇంతలా వైర్ ఉండేది, అందులో వచ్చి ప్రతి లీడు ప్రతి ఫోన్కి వెళ్ళేది. వాళ్ళు ఏం లేవు. కాబట్టి ఇన్వేషన్ ఆఫ్ టెక్నాలజీ అనేది మనం ఆపలేము. సో దాన్ని ఫేస్ చేయాలి. ఫేస్ చేయాలి. యూనియన్ కూడా ఒక విజన్ ఉండాలి. సెకండ్ పార్ట్, మా యూనియన్ ఎలా స్ట్రెంత్ చేసుకోవాలి. మీ జీతాలు రివర్స్ పిఎస్లు వచ్చినాయి అంటున్నారు. ఈ విషయం ఇప్పుడు సిపిఎస్ ఎంప్లాయీస్ అని చెప్తున్నారు. వాట్ అబౌట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్? వాళ్ళ కోసం మీరు ఎప్పుడైనా ఒక రోజు పని చేశారు? దే ఆర్ వర్కింగ్ విత్ యూ, ఆన్ పార్ విత్ యూ, రాదర్ ఈక్వల్ టు యూ. వాళ్ళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లేకపోతే చాలా ఇన్స్టిట్యూట్స్ మూసుకోవాలి. అందులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. మెడికల్ హెల్త్ కూడా అదే పరిస్థితి. దాదాపు 20,000-60,000 మంది ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీ దగ్గర. కాంట్రాక్ట్ లైన్ మీద ఎంత వస్తుంది సంవత్సరాలు? కాంట్రాక్ట్ లైన్ మీద జీతం 15,000. రెగ్యులర్ లైన్ మనకి 25,000 బేసిక్ అని చెప్పి 23,000 వస్తుంది. మరి 2వ తారీఖు జీతం రాలేదు, మీరు రాబడుతున్నారు. వాడికి ఎప్పుడు జీతం వస్తుంది తెలియదు. 2016లో మేము పిఆర్సీ ఏరియాస్ వెళ్ళినప్పుడు చంద్రబాబు గారిని ఇప్పుడు డబ్బులే మీరు ఆగండి అన్నాడు. సరే డబ్బులు లేకపోతే ఇబ్బంది లేదు కదా, మీరు ఈ రాష్ట్రంలో ఉన్న 9 లక్షల మంది ఎంప్లాయీస్కి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏదైనా ఉండండి 3వ తారీఖు జీతాలు ఇచ్చి ఏర్పాటు చేయండి. ఇప్పుడు 16లో ఎప్పుడు అడ్జీవ్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని నాకు తెలిసి ఆ రోజు నుంచి ఫిబ్రవరి 19 దాకా ఏ రోజున తెలుగుదేశం గవర్నమెంట్లో 2వ తారీఖు జీతాలు ఇచ్చిన పాపం లేదు. ఎప్పుడు 2వ తారీఖు జీతాలు ఇచ్చేవాడు. ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ కోసం నాగ్పూర్ వెళ్తే లేట్ అయింది. ఫైనాన్స్ సెక్రటరీ నాగ్పూర్ వెళ్ళి అక్కడ ఆర్బీఐ క్లియరెన్స్ అక్కడ ఉంటుంది. ఆయన నెక్స్ట్ డే అవుద్దో లేదని టెన్షన్ ఉన్నప్పుడు కన్మల్ గారు క్లియరెన్స్ చెప్పాను. ఒక రోజు ఏదైతే ఏమవుతుందో 2వ తారీఖు ఉంటే లేదు మా గవర్నమెంట్ ప్రెస్టేజ్ ఇష్యూ, హార్డ్ టు పే సాలరీస్ అని ఫస్ట్ అని చెప్పి మీకు డ్యూ ఇచ్చాం, దాన్ని డ్యూ మీకు కాలేమని చెప్పి ఆయన దాన్ని ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు 3 o'clock క్లియర్ అవుతే అదే రోజు మళ్ళీ మన అకౌంట్స్కి రావడం, సాలరీస్ రావడం జరిగింది. అదే ఆ గవర్నమెంట్ కమిట్మెంట్. సో ఆ గవర్నమెంట్ పోవడం అది వేరే అంశం. అయితే టీఎన్టీసీలు కానీ తెలుగునాడు విద్యుత్ కార్మికులు కానీ నాకు నచ్చే ఒక ఫ్యాక్టర్ ఏంటంటే మిగతా ఏ ట్రేడ్ అయినా ఏ పార్టీకి ఓటేసిన అవకాశం ఉంటుంది, కానీ టీఎన్టీసీలో ఇంకో పార్టీ ఓటేది. పచ్చ జెండా మహిమ ఏంటో నాకు తెలియదు, కానీ టీఎన్టీసీలో ఉన్న వాళ్ళు ఎవరు ఇంకో దానికి ఓటేది. సిఐటీలు అందరూ సిపిఎం ఓటేది, ఏఎన్టీసీ కాంగ్రెస్ ఓటేది, ఏఐటీసీ సిపిఐకి. వెస్ట్ బెంగాల్లో సిపిఎం పోయిందని కారణం అది. సో పార్టీకి పూర్తిగా వెనక్కి వెళ్ళాలి. స్టేజీ ముందు వర్షం నుంచోళ్ళు మీరెందుకు కట్టేస్తారు? రాజశేఖర్ పక్కన నుంచో. దయచేసి అందరూ జనవరి పెట్టండి. ఒకసారి చూడరా ఇటు అందరూ సార్ ఒకసారి. స్పేస్
ఇష్టంగా